పార్లమెంటు సభ్యుల వేతనాలు పెరిగాయి. రోజువారీ భత్యాలు హైక్ అయ్యాయి. మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్ కూడా పెరిగింది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం చర్చగా మారింది. ద్రవ్యోల్బణ సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని దాదాపు 24% పెంచుతున్నట్లుగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తాజా పెంపుతో ఒక్కో ఎంపీ నెల వేతనం 1,00,000 నుంచి 1,24,000కు పెరుగుతుంది. సిట్టింగ్ సభ్యుల రోజువారీ వేతనం సైతం 2,000 నుంచి 2,500కు పెంచారు. మాజీ ఎంపీ పెన్షన్ 25,000 నుంచి 31,000కు పెరిగింది. ఎంపీ 5 ఏళ్లకు మించి కొనసాగితే ప్రతి ఏడాదికి లభించే అదనపు పెన్షన్ 2,000 నుంచి 2,500కు చేరుతుంది. ఈ పెంపును 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తింపజేస్తున్నట్లు చెప్పింది కేంద్రం. అంటే బకాయిల రూపంలో పెద్ద మొత్తంలో ఎంపీలకు ముట్టనుంది. సిట్టింగ్ ఎంపీలకు నెలవారీ వేతనం 1,24,000తో పాటు నియోజకవర్గ భత్యం కింద 70,000 ఇచ్చేవారు. ఈ భత్యాన్ని 87,000కు పెంచారు. కార్యాలయ వ్యయాల పరంగా చూస్తే కంప్యూటర్ పనులకు 40,000 లభించేది, అది 50,000కు పెంచారు. స్టేషనరీ ఖర్చులను 20,000 నుంచి 25,000కు, పదవీ కాలంలో ఒక్కసారి ఇచ్చే ఫర్నిచర్ ఖర్చును 1,00,000 నుంచి 1,25,000కు పెంచింది కేంద్రం. ఎంపీలకు వేతనాల పెంపును గతంలో 2018లో చేపట్టారు. అప్పట్లో నెలకు 50,000 ఉంటే అది 1,00,000 అయింది. అయితే కోవిడ్ సమయంలో ఎంపీలకు ఇచ్చే అలవెన్స్లను మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛను ఏడాది పాటు 30% వరకు తగ్గించిచ్చారు. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వేతనం ఇతర భత్యాలు కలుపుకుంటే ఒక్కో ఎంపీకి నెలకు 2,54,000 వరకు లభిస్తుంది. ద్రవ్యోల్బణం సూచి ఆధారంగా ఎంపీల జీతాన్ని పెంచామన్నది కేంద్రం వాదన. ఈ వేతనాలు భత్యాల పెంపు ఎలా ఉన్నప్పటికీ పార్లమెంట్ సభ్యులకు మరికొన్ని వెసులుబాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. విమానాల్లో దేశీయ పర్యటనలు పూర్తిగా ఉచితం. రైళ్లలో ఫస్ట్ క్లాస్ బోగిల్లో ఎన్నిసార్లైనా ప్రయాణం చేయొచ్చు. దేశ రాజధాని ఢిల్లీలో ఉచితంగా నివాసం ఉంటుంది. నీళ్లు, విద్యుత్ వినియోగంలోనూ అలవెన్సులు ఉంటాయి. ఇవన్నీ ఎంపీగా ఉన్నంతకాలం వినియోగించుకోవచ్చు. తాజాగా వేతనాల పెంపును కొందరు ఎంపీలు స్వాగతించగా మరికొందరు సామాన్యుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. పెంపు తమ చేతిలో ఉంటుంది కాబట్టి ఎంపీలు పెంచేసుకున్నారనే విమర్శలు లేకపోలేదు. అయితే ఎంపీల వేతనాలు పెంచిన ప్రతిసారి ఈ విమర్శలు కామన్ అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఎంపీల వేతనాలు పెరిగాయి, బాగానే ఉంది. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? వారు తీసుకునేటువంటి వేతనాలకు సంబంధించి కావచ్చు, తలసరి ఆదాయం పెంపు విషయంలో కావచ్చు, లేకపోతే వీటన్నిటికి సంబంధించి ఉన్నటువంటి గైడ్ లైన్స్, ఉన్నటువంటి చట్టాలన్నీ కూడా సరైనటువంటి రీతిలో అమలవుతున్నాయా? ఎంపీల గురించే కాదు, వారికి ఇచ్చేటువంటి అలవెన్స్లు ఇవ్వకూడదని కాదు, కానీ సామాన్యుల గురించి కూడా ఆలోచించి వారికి వచ్చేటువంటి తలసరి ఆదాయం విషయంలో వాళ్ళకు అందుతున్నటువంటి చట్టం ప్రకారం అందుతున్నటువంటి వాటికి సంబంధించి కూడా దృష్టి సారించాలనైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్గా దీనిపై మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పెంటపాటి పుల్లారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, అలాగే సాదిక్ గారు, వారు కూడా అనలిస్ట్. ఇద్దరు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్తే అండి. నమస్కారం. ఎంపీల వేతనాల పెంపు ప్రక్రియ, అలవెన్స్లు అన్నీ కూడా పెరిగినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. సరే, దానికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి కాబట్టి సో వాటిని పక్కన పెడితే సామాన్యుల నుంచి వచ్చేటువంటి విమర్శలు ప్రతిసారి కూడా ఏ ఎంపీ, భారతదేశంలో ఏ రాజకీయ నేతకి తక్కువ ఆస్తులు ఉన్నాయి అనేటువంటి, అంటే ఒకటేరా మినహాయించి దాదాపుగా 99.99% అందరూ కూడా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు కదా, ఇప్పుడు ఈ వేతనాలు అవసరమా, సామాన్యుల గురించి ఆలోచిస్తే బాగుంటుంది కదా అనేటువంటి రకరకాల విమర్శలు. ఎలా చూడాలి ఈ కోణాన్ని? ఇది పెద్ద ₹1,00,000 పెంచినా 5 లక్షలు చేసినా నాకు ఇబ్బంది లేదు. అది డబ్బులు ఇతర దేశాల్లో ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ ఖర్చు పెడితే పర్వాలేదు. కానీ ఒకటి, ఈ డబ్బుకి పార్లమెంట్ ఎగ్జామ్ అవుతే ఆ రోజు జీతం ఇవ్వకూడదు, అంతే. ఆ రోజు అలవెన్స్ ఇవ్వకూడదు. అది చేయకపోతే, లింకేజ్ లేకపోతే ఎగ్జామ్ అయిపోతే శుభ్రంగా ఇంటికి వచ్చి కూర్చుంటారు. మనకి అందరు తెలిసిన వాళ్ళే, ఇదేం కొత్త. ఐఎమ్ లక్కీ, నాకు many parliaments నుంచి పర్సనల్ గా ఐ నో హౌ ఇట్ ఫంక్షన్స్, ఐ నో ఎవ్రీ వన్ దే. యూజువల్లీ అందరు తెలుసుకోవాలి. బాగా కీన్ గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మీరు ఎగ్జామ్ చేస్తే మార్నింగ్ పూట 12 గంటలకి, మళ్ళీ 3 గంటలకు 1 గంట అయినా కన్వీన్ అవ్వకపోతే ఆ రోజు అలవెన్స్ లేదు, శాలరీ లేదు. ఖర్చు నాకేం ఇబ్బంది లేదు. ₹20,000 ఎక్కువ ఇచ్చారు, 10,000 ఇచ్చారు కాదు. తర్వాత కొన్ని మానిటైజ్ చేయాలి. మానిటైజ్ అంటే
ఇప్పుడు కొంతమంది సెక్యూరిటీ కావాలా, నీకు నెలకింత డబ్బు ఇచ్చేయమంటావా? ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి 2 3 గాజు ఇస్తారు, ఒకరు ఇస్తారు కదా. అది గవర్నమెంట్ ఖర్చు ఎంత అవుతుంది? నెలకి 10 లక్షలు అవుతుంది. అంటే వాళ్ళ జీతాలే కాదు, వాళ్ళ సూపర్వైజింగ్, వాళ్ళ పెన్షన్. సో వాళ్ళకి అది ఆఫర్ చేయొచ్చు. ఏవయ్యా నీ సెక్యూరిటీ నువ్వు చూసుకుంటావా, నీకు 2 లక్షలు ఇచ్చేస్తావంటే ఈ 800 మంది ఎంపీలు 700 మంది ఒప్పేసుకుంటారు. సో తగ్గుతారు బర్డెన్, అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్. ఇలాంటి కొన్ని నెగోషియేట్ చేయవచ్చు. పబ్లిక్ డిమాండ్ ఏముండాలంటే, నువ్వు హౌస్ డిస్టర్బ్ అయినప్పుడు నీకు బెనిఫిట్ ఏంటంటే నీ జీతం, నీ ఖర్చులు వస్తున్నాయి, ఏదో పెట్టాలి. ఏదో రకంగా ఆ లింకేజ్ వస్తే ఏ దేశంలో, అడ్వాన్స్ దేశాల్లో ఇది లేదు. అడ్వాన్స్ దేశాల్లో ఈ డిస్రప్షన్ లేదు. బ్రిటిష్ పార్లమెంట్ లో లేదు, అమెరికన్ పార్లమెంట్ లో లేదు. మనం ఏదో అడ్వాన్స్ దేశం అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఉండాలి కదా, ఆ స్టాండర్డ్స్ కి వెళ్ళాలి కదా. సో ఇది ఒక పెద్ద ఫెయిలింగ్. ఇది ఒక మంచి అవకాశం. హౌస్ డిస్రప్షన్ అవుతాయి, ఎవరు చేశారో అనవసరం, మనకి కట్ చేయాలి, ఏదో పెట్టాలి. అది లేదు కదా. సో ఇది నాకు ఇది పెద్ద ఇబ్బంది కనపడింది. సో 20,000 పెంచారు, 25% పెంచారు అంటే అది ఏదో చేశారు, తప్పదు. ఎందుకంటే వాళ్ళకి ఏదో జీతాలు ఇస్తున్నారు కాబట్టి. పెన్షన్స్ కూడా ఇస్తున్నాం. బ్రిటిష్ ఎంపీలు ఉన్నారంటే పెన్షన్ స్కీమ్ కాంట్రిబ్యూటరీ, అంటే వాళ్ళు ఏదో ఇవ్వాలి, ఇస్తే వీళ్ళు ఏదో వేస్తారు. ఇక్కడ మనది ఫ్రీ పెన్షన్ స్కీమ్. హౌసింగ్ లేదు బ్రిటిష్ ఎంపీస్, హౌసింగ్ లేదు. ఇక్కడ బ్రహ్మాండంగా హౌసింగ్ ఇస్తాం. ఇది కొద్దిగా ఆలోచించుకోవాలి. ఈ మానిటైజ్ చేయొచ్చా? మానిటైజ్ అంటే నీకు క్వార్టర్ ఇవ్వం ఢిల్లీలో, నీకు నెలకు 3 లక్షలు ఇచ్చేస్తామంటే చాలా ఇలాంటివి కొద్దిగా సింప్లిఫై చేసుకోవాలి. ఆఫర్ చేయాలి, క్యాష్ ఇస్తాం, నీకు ఇంత రెంట్ ఇచ్చేస్తామంటే అది ఏం చేయకుండా 75 సంవత్సరాల నుంచి పద్ధతి ఉమ్మా పద్ధతే పెట్టారు, ఆ ప్రివిలేజెస్ పెంచుతున్నారు. సో ఇది కొద్దిగా తప్పకుండా రివ్యూ చేయాలి. నేను అమౌంట్ గా చెప్పట్లేదు, దాంతో వచ్చిన బాధ్యతలు ఏంటి, దాంతో వచ్చిన రెస్పాన్సిబిలిటీ, అది నేను. రైట్. ఇక సాదిక్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, వారితో కూడా మాట్లాడదాం. సాదిక్ గారు నమస్తే. నమస్తేనండి. ఇటువంటి నిర్ణయాలు చాలా ముఖ్యమైన ఇటువంటి నిర్ణయాలు పార్లమెంట్ లో చర్చకు వచ్చినప్పుడు వారి బెనిఫిట్స్ కాబట్టి ఇమ్మీడియట్ గా దాని మీద ఒక రకమైనటువంటి ఒక స్పీడ్ గా ఒక ఐకమత్యం వచ్చేస్తుంది. కానీ ప్రజల విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, లేకపోతే బిల్లుల విషయంలో కావచ్చు, ప్రజలకు ఉపయోగపడేటువంటి వాటిల్లో ఇమ్మీడియట్ గా యూనిటీ ఎందుకు రాదు అనేటువంటి ఒక రకరకాల విమర్శలు, ఒక ఫన్నీ విమర్శ అనుకోవచ్చు దీన్ని. సో ఎలా చూడాలంటారు సీరియస్ అయినప్పటికీ కూడా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మీరు మంచి మాట చెప్పారు. ఇది నిజంగా కూడా శోచనీయం, నిజంగా కూడా మన దురదృష్టం. మనకు నాయకులు ఇట్లాంటి వాళ్ళు దొరికారా? ఒకప్పుడు చూసామండి పార్లమెంట్ లో, ఇంతకు ముందు చర్చలు జరుగుతున్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గాని మిగతా వాళ్ళు కానీ చర్చలు జరుగుతున్నప్పుడు కానివ్వండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు కానీ, ఆయన విమానంలో ప్రయాణించేటప్పుడు ఆయన ముళ్ళ ఆయన చేతిలో ఉండేది. అంటే ఎంత గొప్పగా ప్రజల ధనం దుర్వినియోగం కాకుండా చూశారు వాళ్ళు, ఎంత గొప్పగా ఆలోచన చేశారు. ఇప్పటి దౌర్భాగ్యం ఏంటంటే వెనక 1000 మంది వందిమాగదులు, సైన్యం, రాచరికం. ఏంటండి ఇది ప్రజాస్వామ్యంలో? ఘోరంగా. మీరు చెప్పింది నిజం. వాళ్ళ విషయాలు వచ్చినప్పుడు మొత్తం అందరూ ఒకటైతారు. ఆ విషయాన్ని నేను ఒకసారి మీతో ఒక నిమిషం షేర్ చేసుకుంటాను. పార్లమెంట్ లో ఒక చర్చ వచ్చిందండి. ఆ చర్చ ఏంటంటే సమాచార హక్కు చట్టాన్ని అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉంచాలి, రాజకీయ పార్టీలు కూడా సమాచార హక్కు చట్టంలో వస్తాయని సిఐసి ఇచ్చింది తీర్పు. దానికి రాజ్యాంగబద్ధంగా వీళ్ళు చట్ట సవరణ చేయాలి. అన్ని పార్టీలండి, సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ, ఉన్న పార్టీ, లేని పార్టీ, చిన్న పార్టీ, పెద్ద పార్టీ అన్ని కలిసి ఒక్క తాటి మీద రాజకీయ పార్టీలేవి సమాచార హక్కు చట్ట పరిధిలోకి రావు అని ఏకగ్రీవంగా ముక్త కంఠంతో చెప్పారండి. ఇంత ఘోరం. ఈ రాజకీయ పార్టీలన్నీ ప్రజల మీద, ప్రజల ఓటు మీద, ప్రజల కొరకు రాజకీయాలు చేసే పార్టీలేనా? అసలు రాజకీయం అంటేనే ప్రజల కొరకు. అది విషయం మర్చిపోయి ఈ రోజు వాళ్ళకి ఎందుకండి డబ్బులు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు ఏరోప్లేన్ లో మనం ఫ్రీగా ఇద్దాం, వాళ్ళు ఓన్లీ పార్లమెంట్ కి రావడానికి పోవడానికి.
పార్లమెంట్ లో వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలన్నీ చూసాను. నేను మొన్న ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళ కాంప్లెక్సెస్ అన్ని తిరిగానండి. గత 2 నెలల క్రితమే నేను ఢిల్లీకి వెళ్ళాను. వాళ్ళ తిరిగినప్పుడు అద్భుతంగా అనిపించింది. కానీ వాళ్ళెవరు ఉండట్లేదు దాంట్లో. వాళ్ళెవరు దాంట్లో మకాం పెట్టట్లేదు. వాళ్ళెవరు ప్రజలకి అందుబాటులో ఉండట్లేదు. ప్రజలకు కావలసిన వసతులు అందించట్లేదు. ఎక్కడో తిరుగుతారు, ఎక్కడో ఉంటారు. వాళ్ళకుండే డబ్బులు వేరు, వాళ్ళకుండే రాచరికం వేరు. వాళ్ళకి మన డబ్బు నుంచి, మన జేబుల నుంచి, మన దేశపు జేబులో నుంచి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అంత లేదు అని నేను భావిస్తాను. ఇద్దాం, ఎంత ఇద్దాం? ఒక సామాన్యుడికి ఎంత ఇస్తామో అంతే ఇద్దాం. రైల్లో ప్రయాణం చేయమని చెప్దాం, విమానంలో అవసరమైతే ప్రయాణం చేయమని చెప్దాం, బస్సులో అవసరమైతే ప్రయాణం చేయమని చెప్దాం. అప్పుడు సామాన్యులతో వాళ్ళు కలిసి తిరిగే అవకాశం ఉంటుంది. సామాన్యుల కష్టాలని నష్టాలను తెలుసుకోగలిగిన వాడే రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కావాలనేదే ప్రజాస్వామిక విలువ. ఆ ప్రజాస్వామిక విలువలను పక్కకు పెట్టి నాకు మోటార్ కావాలి, నాకు అది కావాలి, నాకు విమానం కావాలి, నాకు ఇవన్నీ ఇస్తున్నారు. ఎవరైనా ఒక్క పార్లమెంటు సభ్యుడు వీటిని ఖచ్చితంగా వినియోగించుకొని ప్రజలకు ఉపయోగపడుతున్నాడా? వాళ్ళు వేసే ప్రశ్నలకు డబ్బులు తీసుకుంటారా? ఆ ప్రశ్నలకి వాళ్ళు చేసే అవినీతికి మనం కొమ్ము కాయాలా? ఈ ప్రశ్నలకు కూడా డబ్బులు తీసుకుంటారనే పార్లమెంటు సభ్యులకి మన జేబులో నుంచి డబ్బులు ఇవ్వడం ఎంతవరకు సబబు చెప్పాలి? కాబట్టి మనము వాళ్ళకి సామాన్యులకి ఇచ్చిన జీతభత్యాలు మాత్రమే ఇవ్వాలి. వాళ్ళేం అతిథులు కారు, వాళ్ళేమి వాళ్ళు మనం ఓటేస్తే గెలిచిన వాళ్ళు, మనకు సేవ చేద్దామని ముందుకు వచ్చిన వాళ్ళు. వాళ్లకు కొన్ని 100 కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నాయి. అవి మీరు పరిగణలోకి తీసుకోరా? క్రీమీ లేయర్ అని పెట్టి మీరు రిజర్వేషన్ల ప్రక్రియకు క్రీమీ లేయర్లకు వద్దంటారు. మరి ఈ జీతభత్యాలకి మీకున్న ఆస్తులను మేము పరిగణలోకి తీసుకోవద్దా? నిజంగా మీరు నిరుపేదలైతే ఖచ్చితంగా మీకు అన్ని సౌకర్యాలు ఇస్తాం. మీరు నిరుపేదల? మీకు జీతాలు ఈరోజు మా పార్లమెంట్ మా ప్రజా నిధిలోకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తే వాళ్ళను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వాళ్ళ అన్ని చేయమనండి, వాళ్ళకి ఇల్లు లేదని చెప్పమనండి, వాళ్ళకి ఏమీ లేవని చెప్పమనండి. అప్పుడు మాత్రమే మనము క్రీమీ లేయర్ అంటే ఎవరైతే నిజంగా కూడా నిధులకు లేదా చెయ్యలేని పరిస్థితుల్లో తాము సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఎంపీలకు మాత్రమే ఇవి వర్తిస్తాయని కింద రాస్తే ఏమవుతుంది? కండిషన్ సప్లై. మాకైతే కండిషన్ సప్లైయా? ప్రజలకు ఎవ్రీథింగ్ కండిషన్ సప్లైయా? వాడు రిజర్వేషన్ తీసుకున్నా కూడా క్రీమీ లేయర్ అవసరమా? మరి మీకు క్రీమీ లేయర్ అవసరం లేదా? నేను కూడా అడుగుతున్నాను, ఎవరెవరి ఆస్తులు ఏంటో మీరు అఫిడవిట్ లో చెప్పారు. మీ ఆస్తులకు సంబంధించి పరిగణలోకి తీసుకొని మీకు జీతభత్యాలు వారు అఫిడవిట్ మీరు ఒక వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. అంటే మనకి ఏదైతే అఫిడవిట్లో మనం ఎన్నికల సమయంలో ఇస్తామో దానిని బట్టి కూడా వారికి నిధుల కేటాయింపులు అనేది ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక కొత్త పాయింట్ కూడా తెర మీదకి వచ్చింది. రైట్, మాట్లాడదాం దీనికి సంబంధించి. రైట్, పుల్లారావు గారు, గతంలో కూడా మనం చూసాం దీనికి సంబంధించి ఎంపీ ల్యాడ్స్ నిధులు కావచ్చు, కొన్ని కోట్ల రూపాయల నిధులు ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. అవి కూడా నిరుపయోగంగా వారి అకౌంట్లో ఉంటున్నాయి తప్ప వారు సరిగా వినియోగించట్లేదనేటువంటి రకరకాల విమర్శలకు తోడు ప్రతిసారి కూడా ఎంపీల విషయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటి విషయంలో కావచ్చు, అప్పుడప్పుడు వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి సరే సభా సమావేశాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇటువంటి విషయాల్లో వారికి కేటాయించినటువంటి నిధుల విషయాల్లో కూడా ఎందుకంత కఠినంగా ఉండరు అనేటువంటి కొన్ని విమర్శలు, దానికేం చెప్తారు మీరు? అదే ఒప్పుకోను. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ నిధులు చాలా చక్కగా వాడుతున్నారు. ఎలా వాడుతున్నారు, ఎవరికి ఇస్తున్నారు? కొంతమంది అది మీకు తెలీదు, సాదిక్ గారికి తెలీదు అంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ ఎంపీ ఫండ్ వాడుతున్నారు. అసలు ఎంపీ ఫండ్ అనేది ఉండకూడదు. ఎంపీకి వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది. ఎవరి నుంచి తీసుకొచ్చి పెట్టారు ఎంపీ ఫండ్ మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. పివి నరసింహారావు గారు పాకిస్తాన్ లో ఇస్తున్నారు 50 లక్షల రూపాయలు ఎంపీకి అప్పుడు అంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ 1 కోటి రూపాయలు పెట్టారు. అది మనకు ఉదాహరణ. ఇంకే దేశంలో ఎంపీ ఫండ్ ఉండదు. ఎందుకంటే మీరు ఫండ్ ఇవ్వగానే ఎంపీకి అడ్వాంటేజ్ ఇచ్చారు కదా. వచ్చే ఎలక్షన్ లో వాళ్ళకి నేను పోటీ చేయాలంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఆయన గారికి నెలకు సంవత్సరానికి 5-10 కోట్లు ఇస్తున్నారు కదా. అది ఈక్వల్ కాదు కదా మనం పోటీ చేయాలంటే. ఇది పార్లమెంటరీ ప్రాసెస్ తో కరెక్ట్ కాదు. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, వాళ్ళు డెవలప్మెంట్ సంబంధం లేదు. వాళ్ళు మేము ఫండ్స్ ఇవ్వాలండి, మమ్మల్ని అడుగుతున్నారండి,
ఏదో చేస్తున్నామంటే అర్థం అది చాలా ఇన్కరెక్ట్. ఒకనప్పుడు నరేంద్ర మోడీ ఆప్ చేశాడు 2-3 సంవత్సరాలు కోవిడ్. ఇది తప్పు కాదనుకుంటున్నా. ఇది చాలా తప్పు. ఏంటంటే ఒక 5 కోట్లు ఇస్తున్నారు, ఇంకో సంవత్సరం 10 కోట్లు ఇస్తారు. ఎందుకంటే ఎంపీకి అడ్వాంటేజ్ వస్తుంది కదా. మరి ఏం చేయకపోయినా మీ ఊరికి 10 లక్షలు ఇచ్చా, ఆ స్కూల్కి 20 లక్షలు ఇచ్చా అని చెప్తున్నారా లేదా? సో ఇది చాలా అన్ఫేర్, ఇది యాంటీ డెమోక్రాటిక్. అది క్యాన్సిల్ చేయాలి. కొంతమంది చేసేది కూడా ఎలా చేస్తున్నారో మనకి తెలుసు. చాలా ఇంకా ఎందుకు పేర్లు దాచుకోవటం ఎందుకు? నవీన్ చావ్లా అనే ఎలక్షన్ కమిషన్ గా ఉన్నప్పుడు ఆయన రాజస్థాన్ లో కొంతమంది ఎంపీ నుంచి పనులు తీసుకుని ఆయనకు ఉన్న భూమి మీద ఏదో ట్రస్ట్ పెట్టి బిల్డింగ్స్ కట్టారు. ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నవీన్ చావ్లా 2004-2014 మధ్యన. అలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి అది ఎంపీ డ్యూటీ కాదు, ఎమ్మెల్యే డ్యూటీ కాదు, డెవలప్మెంట్ వాళ్ళ డ్యూటీ కాదు. వాళ్ళ డ్యూటీ ఫుల్ టైం కలెక్టర్లు కాదు. వాళ్ళు ఫుల్ టైం వచ్చి నువ్వు డెవలప్మెంట్ చేయాలంటే దేశం ఫండ్స్ ఎలా చేయాలి, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎలా చేయాలి, నువ్వు స్కీమ్ స్టేట్ గవర్నమెంట్ తో ప్రపోజ్ చేయండి. ఏం చేయవే? ఉత్తరాలు కూడా రాయటానికి భయపడిపోతున్నారు ఇప్పుడు. వాళ్ళ బాసెస్ ఏమనుకుంటారో మళ్ళీ హైపర్ యాక్టివ్ గా ఉంటే. సో ఇది తప్పకుండా మనం ఆలోచించాలి. ఇందాక నేను చెప్పిన మాటకి డిస్టర్బ్ చేస్తే ఆ రోజు ఎలవెన్సెస్ అవుతుంది. అది ఏదో రావాలి పెనాల్టీ. మనం ఏమన్నా మనం మీటింగ్ అటెండ్ అవ్వకపోతే మనకు డబ్బు ఎవరు, ఉద్యోగాలు గెలవకపోతే డబ్బు ఎవరు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎవరో ఓరే మీ గురించి మమ్మల్ని క్యాన్సిల్ అయిపోయిందిరా ఈవేళ అని రావాలి. క్వశ్చన్ అవర్ 200 క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు లోక్సభలో. ఓవరాల్ క్వశ్చన్స్ 20, మిగతా 130-140. ఒక్కో ప్రశ్నకి ఆ మినిస్ట్రీ 100 గంటలు 200 గంటలు టైం స్పెండ్ చేస్తారు. అది మీరు హౌస్ డిస్టర్బ్ అవుతే ఆ క్వశ్చన్స్ రావు, మంత్రులు హ్యాపీగా ఉంటున్నారు. సో అది కూడా దీన్ని ఆలోచించకుండా చేశారు. తర్వాత కరెక్ట్ గా చెప్పారు, ఆర్టీఐ తీసుకురావాలి ప్రతి పొలిటికల్ పార్టీ. మా అందరి మీద ఆర్టీఐ వేయచ్చు, మా భూమి మీద, మా వ్యవహారం మీద. వాళ్ళ మీద వేయకూడదా? పరిపాలిస్తున్నారు కదా మన, వాళ్ళ మీద వేయకూడదా? అది కూడా ఎవరు ఎత్తుతారు? వాళ్ళే లేపాలి, చట్టం వాళ్ళే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్ట్స్ మీద కూడా ఆర్టీఐ లేదు, ఏదో అడ్మినిస్ట్రేటివ్ గా ఏదో ఉన్నది అంతే. ఎందుకంటే వాళ్ళే కదా నిర్ణయం చేసుకుంటారు ఆఖరికి. అందువల్ల మన దేశంలో ఇది ఎక్సెసివ్ పవర్స్ లెజిస్లేటర్స్ కి, జ్యుడిషియరీకి ఉన్నది. అది డెమోక్రసీకి మంచిది కాదు. ఆలోచించుకోవాలి ప్రజలు. వీళ్ళకి జీతాలు ఇస్తున్నావు, పనికి చేయరు. ఎంపీ ఫండ్ ఇస్తున్నావు, అది ఇలీగల్, ప్యూర్లీ ఇలీగల్. మీరు ఆలోచించండి. మీకు 5 కోట్లు సంవత్సరానికి ఇస్తున్నారు, ఇప్పుడు 10 కోట్లు చేస్తారు. మరి మీ మీద పోటీ చేసేవాడు ఏం చెప్పుకుంటాడు? మీ ఎంపీ మొదల అతనికి అడ్వాంటేజ్ కదా, అన్ఫేర్ అడ్వాంటేజ్ కదా. అందువల్ల ఇవన్నీ ఆలోచించే పని వచ్చింది. మన దేశంలో తప్పకుండా ఆలోచన వస్తుంది అందరికి. మళ్ళీ టైం వచ్చినప్పుడు ఏమైనా చేస్తారా, మార్పు కోసం డిమాండ్ చేస్తారా ప్రజలు, మనం ఎదురు చూడవచ్చు, ఆశిస్తాం. ఎస్, రైట్. సాదిక్ గారు, ఇటువంటి అంశాలు తెర మీదకి వచ్చినప్పుడు అసలు ఎంపీలకు ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళకు ఉండేటువంటి రకరకాలైనటువంటి సౌకర్యాలు ఏంటి, అడిషనల్గా కల్పించేటువంటి వాటికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. వాటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ముఖ్యంగా ప్రజలకు ఈ విషయాలు ఏం తెలియదు. మేము సేవ చేస్తున్నాం, మేము ఎడ్ల బండి మీద వచ్చిన పోజు కొడతారు, సైకిళ్ళ మీద తిరిగినట్టు సైకిల్ పట్టుకొని బయటికి వెళ్తారు. తర్వాత వీళ్ళు ఇంకేం చేస్తారంటే ఎక్కడో హోటల్ దగ్గరికి వెళ్ళి చాయ్ చేసినట్టు నటిస్తారు. ఈ నటనలని పక్కకు పెట్టేసి వీళ్ళు చేసే కార్యకలాపాల ప్రతి దాని మీద దే ఆర్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్. ప్రజల మధ్యకు వచ్చి తిరిగే ధైర్యం ఉండదు. అవునండి, వీళ్ళు నాయకులు ఎట్లా అవుతారు నాకు అర్థం కాదు. ఒక పెద్ద ప్రశ్న అండి. గెలిచిన తర్వాత చుట్టూ ఒక 50 మంది 100 మంది ఎప్పుడు ఉంటాడు? అసలు వారి దగ్గరికి పోవాలంటే, ఇప్పుడు వాడు అనే నేను అంటున్నాను సారీ, కానీ వారి దగ్గరికి వెళ్ళాలి అంటే నాకు రీచ్ రాదండి. నేను రీచ్ కాలేను. ఆయన దగ్గరికి పోవాలంటే చుట్టూ 50 మంది ఉంటారు. నేను రీచ్ కావాలంటే గన్మెన్ కూడా నన్ను ఆపుతాడు. ఎక్కడ పోతున్నావు, ఎందుకు పోతున్నావు అన్నాడు. అరే, వెన్ దే ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ది పీపుల్, హౌ దే ఆర్ యాక్సెస్ టు ది సాలరీస్? యూ ప్లీజ్ యాక్సెసిబుల్ టు ది పీపుల్.
మీరు ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల దగ్గరికి వెళ్తే, ప్రజలతో మాట్లాడితే, ప్రజలతో ఉంటే, ప్రజలతో పడుకుంటే, ప్రజలతో లేస్తేనే మీకు సాలరీ. మళ్ళా ప్రజల విషయాలు నేర్చుకుని వచ్చి మళ్ళీ మీరు పార్లమెంట్ లో మాట్లాడితేనే సాలరీ. అక్కడ నేర్చుకొని రావాలి, ప్రజల దగ్గర పోవాలి, వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి, వాళ్ళతో తినాలి, వాళ్ళతో పడుకోవాలి, వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో కష్టపడాలి, వాళ్ళతో కష్టాలని చూడాలి. అప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు రావాలి, పార్లమెంట్ సమావేశాలకు అప్పుడు జరుగుతున్నప్పుడు రావాలి, వచ్చి అప్పుడు ప్రశ్నలు వేయాలి, అప్పుడు ప్రశ్నల సమాధానాలు మాట్లాడాలి. ఎక్కడో నిలబడి ప్రశ్న సమాధానం, ఏం ప్రశ్న ఏం సమాధానం? నువ్వు పార్లమెంట్ లో చేసేది ఏమున్నది? నీకు ప్రజలే తెలియదా? నీ నియోజకవర్గంలో ఏముందో తెలియదు, నీ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలియదు, నీ ప్రజలకు ఏం జరుగుతుందో తెలియదు, నువ్వు ప్రశ్నల సమాధానాలు అడుగుతావు. పార్లమెంట్ ఎందుకు ప్రశ్నల సమాధానాలు చెప్పి మన రాజ్యాంగబద్ధంగా ప్రజా సమస్యలను తీసుకొచ్చి పాలన మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు కావాల్సినవి తీసుకోవడానికి. అసలు నీకు ఏ రోడ్డు ఎక్కడ వేయాలో తెలియదు, కాంట్రాక్టర్ చెప్తే కాంట్రాక్టర్ చెప్పిన కమిషన్ పైసలు వస్తే ఆ రోడ్డు ఎత్తాం. ఏ రోడ్డు అవసరమా తెలియదు, ఆ రోడ్డు అవసరం లేదు తెలియదు. వాడికి ఎక్కడి నుంచి అది వాడి ఇంటి ముందరికి వెళ్ళిపోయే రోడ్డుకి ఎత్తావు, మీ ఇంటి ముందుకు వెళ్ళిపోయే రోడ్డు ఎత్తావు, అసలు ప్రజలు ఉన్న రోడ్డే వేయవు. అసలు నీకు తెలుసా? అసలు పార్లమెంట్ సభ్యులకు అసలు ఏ నియోజకవర్గాలు ఏ అవసరం ఉన్నాయో తెలుసా? తెలిస్తేనే సాలరీ, తెలిస్తేనే జీతం. ఎవరైనా జీతం ఎవరికి ఇస్తారండి? జీతం పని చేయడానికి జీతం ఇస్తారా? మరి ఈ పని చేయని మూర్ఖులకు జీతం ఎందుకు? ఈ పని చేసే వాళ్ళకి ఇవ్వాలి కదా. పని చేయండి, జీతం తీసుకోండి. పని చేయకుండా నీకు నాకు జీతం ఇస్తారా? ఇప్పుడు మీరు టీవీలో పని చేస్తాను, నేను ఇంకెక్కడ దగ్గర పని చేస్తున్నా, మనకు పని చేయకుండా జీతం ఇస్తారా? మరి ఈ వీళ్ళకి పని చేయకుండా జీతం ఎందుకు ఇవ్వాలి? గెలిచినందుకు 5 ఏళ్ళు ఇచ్చినట్టే నా జీతం? ఏం జీతం అండి? నాకు ఆ ప్రాతిపదికన మీరు అన్నట్టుగా సాదిక్ గారు, ఆ ప్రాతిపదికన ఒకవేళ చూసుకుంటే ఎంతమంది జీతాలు పొందుతారు, ఎంతమంది అందరు కొట్టుకపోతారు, 2-3 ఉంటారు. ఆ దాని కొరకన్నా వస్తారు కావచ్చు. ఆ ఫోటోలు పెడతారు, నేను పోయొచ్చిన అని ఫోటోలు పెట్టి ఇట్లా నీళ్లు పోసుకొని చెమటలు తీసిన అని ఫోటోలు పెట్టుకొని పైసలు దొబ్బుతారు. ఇది కాదండి, ప్రజల పైసలు, ప్రజల చెమట, ప్రజల రక్తం. ఇది ప్రజల చెమట అండి, ఇది ప్రజల రక్తం అండి. మీరు తీసుకునే శాలరీస్ ప్రజల చెమట, ప్రజల చెమట చుక్కలు, ప్రజల రక్తం. ఇది తాగుతారా మీరు? ప్రజల రక్తం తాగుతారా? పనిచేసి అలిసిపోయి సొలిసిపోయి అప్పుడు జీతం తీసుకొని ప్రజల కొరకు అలవాలి, సొలవాలి, ప్రజల కొరకు అలిసి తొలసి కష్టపడి జీతం తీసుకోని వద్దంటామా? కష్టంగా తీసుకోవచ్చు జీతం. నిజంగా సాదిక్ గారు మీరు అన్నట్టుగా ఒకవేళ పార్లమెంటులో ఆ విధానం కానీ, లేకపోతే అందరూ మీరు అన్నటువంటి విషయం తెర మీదకి వచ్చి దానికి ఆమోద ముద్ర కానీ వేసుకోగలిగితే మాత్రం నిజమైనటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి పాలన అందుతున్నటువంటి భారతదేశం మాత్రం డెఫినెట్గా సాక్షాత్కారం అవుతుంది. థ్యాంక్ యూ సాదిక్ గారు అండ్ పుల్లారావు గారు స్పెషల్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇక ఇవి ఇప్పటి వరకు